తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మాడు పగిలే ఎండలు బయటకు రావాలంటే భయం. ఉదయం 8 గంటల నుంచి భానుడి ప్రతాపంతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇదంతా ఉదయం మధ్యాహ్నం పూట జనాల పరిస్థితి. కట్టేస్తే సాయంత్రానికి వర్షం, గాలులు, మెరుపులు, పిడుగులు. ఇలా ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం డిఫరెంట్ గా ఉంటుంది. గత వారం రోజులుగా ఎండలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరో 2 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబ్ నగర్, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాలతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు. అలాగే ఏప్రిల్ 12వ తేదీ నుంచి రాష్ట్రంలోని ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. అటు ఆంధ్రప్రదేశ్లో గురువారం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉంది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ వివరించింది. ఆంధ్రప్రదేశ్లో 17 మండలాల్లో గురువారం వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శుక్రవారం 7 మండలాల్లో తీవ్ర, 66 మండలాల్లో స్వల్పంగా వడగాలులు వీచేందుకు అవకాశం ఉందన్నారు.